సార్ హలో సార్ చెప్పండి సార్. ప్రతిపక్షాలైనటువంటి ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే అధికార పార్టీలో ఉండి కూడా మీరు ఇంకా అభ్యర్థుల వేట కొనసాగుతున్నది. ఎప్పుడు ఫైనల్ చేసేవచ్చు? దాదాపు అందరిది ఖరారైపోయింది. అందరు అభ్యర్థుల పేర్లు ఖరారైపోయినాయి. ఒకరో ఇద్దరో ఇంకా వారి పేర్లు ఖరారయ్యి ఒకటో రోజుల్లో ఖరారు కూడా అవ్వటం జరుగుతుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పడం జరుగుతూ ఉన్న సందర్భం చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక బాధ్యతాయుతంగా రేపు నియోజకవర్గాల స్థాయిలో పార్లమెంటు సభ్యుల అభ్యర్థులకు సంబంధించి ఒక ప్రధానమైన అంశం ఇది. సో దాని విషయంలో కులంకుశంగా చర్చించి మాది ఒక జాతీయ పార్టీ కనుక ఆ జాతీయ పార్టీలో రేపు జాతీయ స్థాయిలో మాకు పార్లమెంట్ సభ్యులు ఈ విధంగా ఉండాలని ఆలోచన చేస్తున్న తరుణంలో అరదినమో పావుదినమో ఆలస్యం అయితేనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేమే ముందు ప్రకటించినాం. సో దట్ ఈస్ అ సిస్టమ్ అమ్మ, దట్ ఈస్ గోస్ ఆన్. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటారు, అందరికీ సమన్యాయం చేకూరుతుంది అని చెప్తారు. ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో రిజర్వ్ అయినటువంటి 3 ఇటు పెద్దపల్లి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, 2 మాదిగలకు మాలలకు ఈక్వల్గా ఇవ్వాలని చెప్పేసి ముందు నుంచి భావిస్తున్నప్పటి నుంచి 3 కూడా మాలలకు కేటాయించడం నిన్నగాక మొన్న కావ్యకి ఇచ్చిన దానిపైన కూడా మాదిగలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మీరు ఎందుకు ఇక్కడ సమతుల్యత పాటించట్లేదా? విమర్శలు ఉంటుందమ్మా. ఈరోజు అన్ని ఆలోచన చేస్తే సమతుల్యం ఉండాలి, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో కూడా సరిసమానంగా తీసుకెళ్తాం. మొత్తం ఒక యూనిట్ అసెంబ్లీ, పార్లమెంటు, కార్పొరేషన్లు, ప్రభుత్వ పరంగా ఉన్న అన్నీ కలిపి మీరు చూడండి, రేపు పొద్దున సమతుల్యంగా వారికి రావాల్సిన అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ముందుగా మీరు చూసినట్లయితే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఈక్వల్గా ఇటు మాదిగలకు మాలలకు సమానంగా సీట్లు కేటాయించింది. ఇప్పుడు మీ పైన ఆ మాదిగల అస్త్రం అనేది ఉపయోగించబోతుంది అన్నట్టుగా కూడా కొంతమేరకు అయితే ప్రచారం జరుగుతుంది. ఇది మీకేం మైనస్ కాదంటారా? డెఫినెట్లీ ఇప్పుడు ఒకటి ఆ వర్గానికి సంబంధించిన వారికి అన్ని మేలు చేయాలి, అన్ని కోణాల నుంచి వారి సంక్షేమాన్ని ఆలోచన చేయాలని ఒక దృఢ సంకల్పంతో పోతా ఉన్నాం. ఆ తరుణంలో ఈరోజు ఉదాహరణకి మా లక్ష్మణ్ కుమార్ గారు ఆ వర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో ఒక స్థాయి నాయకుడిని, మాదిగ వర్గానికి సంబంధించిన మా నాయకుడిని ప్రభుత్వ విప్పుగా గుర్తించి ఒక మినిస్టర్ స్థాయిలో ఉండే ఆలోచన చేసింది మా ప్రభుత్వం. మా పెద్దపల్లి నియోజకవర్గమే ధర్మపురి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఉన్న వర్గానికి పెద్దపీట వేయాలని వారి గురించి ఆలోచన చేశారు. సో కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా అందరికీ న్యాయం చేసే క్రమం చేస్తుందో తప్పకుండా న్యాయం చేస్తాం. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. అధికారం అంటే కేసీఆర్ అధికారం పోగానే తెలంగాణలో నీటి కొట్లాట తన్లాట స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి మాత్రము ఆడపిల్లలు బిందెలు పట్టుకొని బయట తన్లాడుతుంటే లంక బిందెల కోసము ప్రాకులాడుతున్నారు అని చెప్పేసి దీనిపైన మీరు ఒకటమ్మా, సరే ఎన్నికలు వస్తున్నాయి, ఏదైనా మాట్లాడుతుండొచ్చు. ఈరోజు మాకంతా మా లక్ష్యం అంతా కూడా కరువు వచ్చింది. కరువు మేము చెప్తే వచ్చింది. అది వర్షాలు మా హయాంలో పడలేదా? వర్షాలు పడలేదు ఎప్పుడు? వారి ప్రభుత్వ హయాంలో, వారు అప్పుడు పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో వారి హయాంలో వర్షాలు పడలేదు. మేము అన్నామా ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది వర్షాలు పడలేదు అన్నామా? అనలే కదా. అది ప్రకృతి వైపరీత్యం. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనబడతా ఉంది. దీన్ని ఏ విధంగా అధిగమించాలి? ప్రభుత్వంలో మాకు బాధ్యత ఇచ్చింది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తామే తప్ప ఈరోజు వాళ్ళలాగా ఎన్నికలు వస్తున్నాయి దానిపైన లబ్ధి పొందాము, ఇదొకటి మాట్లాడితే లబ్ధి పొందామనే ఆలోచన తప్పది. ముఖ్యంగా రేవంత్ గారు ఫోన్ ట్యాపింగ్ల పైన కాదు, నీళ్ళ ట్యాప్ల పైన దృష్టి పెట్టండి అని చెప్పేసి, అంటే 50 ఏళ్ళకి సరిపడా నీళ్ళను ఇచ్చాము, కనీసం వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలో చేతగాని పాలన కొనసాగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, 45,000 కోట్ల రూపాయల స్కీమును పెట్టిన తర్వాత ఇప్పుడే చెప్పినాం, 45,000 కోట్ల రూపాయలు కోర్టు పెట్టిన తర్వాత వైపరీత్యం వచ్చినా అది పనికి రావాలి. పనికి వస్తలేదంటే ఎవరి వైఫల్యం? అప్పుడు మిషన్ భగీరథ పనులు మొదలు పెడితే ఉన్న స్కీమ్లన్నీ తీసేసుడు ఎవరు చేసిండ్రు? ఎక్కడికైనా పోండి, పాత స్కీమ్లన్నీ పక్కన పెట్టిర్రు. వీరిచ్చే మిషన్ భగీరథ కింద 1 బిందెనో 2 బిందెలో అప్పుడే సరిపోతలేదని జనం అంతా గొగ్గోలు పెడుతుండ్రు. ఇప్పుడు ఆ 45,000 కోట్లు పెట్టినాక ఎక్కడైనా ఈ 45 కోట్లు వెచ్చించిన తర్వాత ప్రకృతి వైపరీత్యం వచ్చినా మంచినీటి అందియొచ్చు.
అందియొచ్చు, మేము చూపెడతాం పార్టీ అది. గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని information. వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయో 40 రోజుల తర్వాత అది మాట్లాడతారా కనుకోండి. ఎలక్షన్లో ఒక సీట్ అన్నా కనీసం గెలవాలనే ఆలోచనతో పోతా ఉన్నారు, ఏం చేస్తాం, ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. ఇది మొత్తానికి అంటే ఒక్క దగ్గర అని కాదు, అన్నిటి చోట్ల కూడా భారీ అవినీతికి పాల్పడి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ఉన్న సందర్భంలో వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడతారని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.